బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయానికి సారీ చెప్తున్నాడు అక్క అమ్మ. అబ్బా షాబాష్. టక్క 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 సౌండ్ వస్తుంది అక్క. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసాన్ తెలిసిందే ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఏం కథ ఏంది. అక్క పార్టీ పెట్టింది, ఆ పార్టీ నడుస్తుంది. అక్క పార్టీలో మా అందరికి తెలిసినట్టుగా అక్క ముఖ్యమంత్రి కాలుగంతుంది. తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ అక్క కల్వకుంట్ల కవిత అన్నీ కేసీఆర్ ఇచ్చినాయి. పార్టీ, పదవి, పేరు, జీవితం జన్మతో సహా. మరి అక్క ఏమంటుందంటే మా నాయన హయాంలో జరిగిన అన్యాయానికి సారీ చెప్తున్నాడు. మరి సారీతో సరిపెట్టుకోగలక కొన్ని అన్యాయం జరిగినానని వాళ్ళ మీద బట్టగాల్సి మీద వేసినప్పుడు అన్యాయంలో పాలు పంచుకున్నందుకు తమరేం చేస్తారు? సారీ అయిపోతుందా? నేను కూడా ఓ 1,00,000 కోట్లు తింటా సారీ అంటే అయిపోతుందా? నా 1,00,000 కోట్లు వెళ్ళిపోతాయా? ఇప్పుడు సారీతో పాటు మన నాయన పేరు చెప్పి టీఆర్ఎస్ పేరు చెప్పి ఏదో టీఆర్ఎస్ పార్టీలో ఎంత సంపాదించినా అంత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేసి అప్పుడు నీ సారీకు అర్థం, దానికి పరమార్థం ఉంటుంది. సొమ్ము మాత్రం తింటా సారీ మాత్రం చెప్తే పైసలు మాత్రం రావు. అన్యాయం జరిగిందని ఈ వార్త ఎవడు రాసిండు? మళ్ళా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన అర్థమైంది. ఇది కేసీఆర్కి వ్యతిరేకంగా రాసిండు. కల్వకుంట్ల కవిత పైసలు ఇచ్చి రాపించినా ఆయన రాసినా తెలియదు. వార్త అయితే గది. ఇక ప్లేడే పిహెచ్డి అంశంలో 3 లక్షల దాకా నష్టపోయారట సింగరేణి కార్మికులతో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవితక్క. ఇది చూసిరా, వాడు కావాలని రాసింది టీఆర్ఎస్ అని రాసింది. చూసిరా, ఇది మన రాధాకృష్ణ అంటే. వాని నరాన చంద్రన్న ఉంటాడు. వానికి జర్నలిజం ఉండదు. చంద్రన్న రక్తం కోస్తే వానికి నెత్తురు రాదు, చంద్రన్నే వస్తాడు. టీఆర్ఎస్ ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక మూలాన్ని కొట్టాలంటే ఇప్పుడు దాని పేరు టీఆర్ఎస్ అని రాయాలి. ఇంత దుర్మార్గం ఉంటుంది రాబాయ్. పవన్ కళ్యాణ్ పై దేశద్రోహ కేసు పెట్టాలట. ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసిందట. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం ఏంటని వ్యాఖ్యానించింది. సిరిసిల్ల సెసిపోయిన కేటీఆర్ మాట్లాడట్లేదని విమర్శించింది. ఇక సరే, ఇప్పుడు పేరు పవన్ కళ్యాణ్ పైన దేశద్రోహ కేసు పెట్టాలి, తెలంగాణ అవమానించిండు, అది ఓపెన్ నిజమే అని అంటుంది. అది ఓకే, నేను కూడా పవన్ కళ్యాణ్ విషయంలో సమర్థించాను. ఇక అక్క మాట్లాడదానికే మన సపోర్ట్. తర్వాత ఉద్యమకారుల విషయంలో ఎస్పీ బాలు విగ్రహం ఎందుకు పెట్టాలని అంటుంది. అది ఒక్కటి ఒప్పుకుంటా. దానికంటే పివి నరసింహారావు గారు ఇంకోటి పెడితే కూడా తెలంగాణ బిడ్డలు కూడా చాలా మంది ఆల ఫోటోలు పెట్టినా బాగుంటున్నాయి. మా అన్న అంటే ఆంధ్ర అంటే అన్న. సో అందువల్ల ఆయనకు నచ్చిందే పెట్టుకుంటాడు. సో ఇది కవితక్క మాట్లాడిన విషయాలు. సో ఏది ఏమైనా కల్వకుంట్ల కవితక్క గారు దయచేసి రాధాకృష్ణ ట్రాప్లో పడకుండా, రేవంత్ రెడ్డి ట్రాప్లో పడకుండా నిజంగా నిజాయితీగా తెలంగాణ రక్షణ సేన అనే ఒక పార్టీ తెలంగాణ ప్రజల కోసం నడపాలని కోరుకుంటున్నాం. కానీ బీఆర్ఎస్ మీద కోపంతోనో లేదంటే కాంగ్రెస్ మీద ప్రేమతోనో నడపొద్దు. ఒక పార్టీ ప్రజల మీద ప్రేమతో నడపాలి. మీ వ్యవహార శైలిలో అది కనిపిస్తలేదు.